రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో రాములోరి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాది మంది తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంతో భక్తులతో కిక్కిరిసిపోయింది వేములవాడ. ఇజ్రాయెల్ జోగినీలు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి సందడి చేశారు. మరిన్ని వివరాలు వేములవాడ ఆలయం నుంచి బాబు యాదవ్ అందిస్తారు. రాజన్న సన్నిధిలో రాములోరి కళ్యాణం వైభవంగా సాగుతోంది. దేశంలో ఎక్కలేని విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇజ్రాలు జోగినీలు శివపార్వతులు వేములవాడ రాజన్న సన్నిధికి చేరుకున్నారు. అయితే ఈ యొక్క రాజన్న సన్నిధిలో రాములోరి కళ్యాణం తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు జోగినీలు, ఇందులో శివపార్వతులు, ఇజ్రాలు ఇట్లా రకరకాలు ఏదైతేనేమింది ఒక రాజన్న సన్నిధిలో రాములోరి కళ్యాణం తిలకించడానికి మాత్రం దాదాపు నాకు తెలిసి దేశంలోనే వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి తరలి వచ్చారు. ఒకవైపు రాములోరి కళ్యాణం జరుగుతుంటే మరొక వైపు శివుడిని పెళ్లాడుతూ తస్మై తెంజేది ఆనవాయితీ గత కొద్దేళ్లుగా ఇక్కడ వేములవాడ రాజన్నాలయంలో కొనసాగుతున్న సంస్కృతి నెలకొంది. అయితే మనతో పాటు కొంతమంది జోగినీలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నారు? మేము గత 15 సంవత్సరాలుగా ఇక్కడికి రావడం జరుగుతుంది. మేమే కాదు, ట్రాన్స్జెండర్స్, జోగినీలు, శివశక్తులు అందరూ కూడా శ్రీరాముల వారి వివాహానికి రావడం జరుగుతుందండి. ఇది చాలా ఆనందనీయకము. ఎందుకంటే రాముల వారు మాకు ఇచ్చిన యొక్క ఆశీర్వచనం కాబట్టి మేము ఖచ్చితంగా రాముల వారి కళ్యాణానికి వచ్చి అక్కడ రాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటే ఇక్కడ మేము మా గురువులతోని తాళి కట్టించుకొని తలంబ్రాలు పోయించుకోవడం జరుగుతుంది. ఒకటి చెప్పండి, ఎవరిని గురువుగా భావిస్తారు, శివున్నా రామున్నా? మేమా శివుణ్ణి గురువుగా భావిస్తాము. కాకపోతే వీలైన వాళ్ళేమో శివుని తలంబ్రాలకు వస్తారు, వీళ్ళు కాని వాళ్ళు అటువంటి రాముని తలంబ్రాలకు వస్తారు. రెండూ మాకు సమానమే. ఓకే, మీ పేరు ఏం పేరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ రాముల వారి కళ్యాణానికి మాకు చాలా సంతోషం ఉంది. అందరికీ, తెలుగు ప్రజలందరికీ జై శ్రీరామ్. అలాగే మేము ప్రతి ఇయర్ ఇలాగే ఇక్కడికి వచ్చి మా గురువులతో పాటు మేము వచ్చి మా గురువులు మాకు తాళి కట్టి ఆ కళ్యాణం జరిగే టైంలో మా గురువులు మాకు తాళి కట్టి మాకు బొడిబియ్యం పోయడం జరుగుతుంది. మేము చాలా సంతోషం ఉంది. ఇక్కడ జోగినీలు అలాగే ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్కరం కూడా వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకొని అలాగే ఒడిబియ్యం పోసుకొని అక్కడ దేవుడికి ఒడిబియ్యం పోసి మాకు కూడా మా గురువులు ఒడిబియ్యం పోస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వేములవాడ రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు, ఎప్పటి నుండి వస్తున్నారు? నేను గత 9 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడా జరగదండి. శివుడి గుళ్ళో రాముల వారి కళ్యాణం అనేది ఇక్కడే మాత్రమే, వేములవాడ మాత్రమే జరుగుతుంది. ఆ శ్రీరాముడు మాకు ఇచ్చిన గొప్ప వరంగా, ఒక ఆశీర్వచనంగా మేము ఇది భావించుకొని శివుడిని తలుచుకొని మేము కళ్యాణం ఆడడం జరుగుతుంది. అంటే మనకు ఈ వేములవాడ భద్రాద్రిలో కూడా రామ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు అక్కడికి వెళ్ళకుండా మీరు కేవలం వేములవాడకే వస్తుంటారు? ఎందుకోసం అంటారు? మేము శివుణ్ణి జోగు ఆడతాం కదండి, అంటే శివుణ్ణి ధారణ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మేము ఆయన స్మరణలో మేము ఉంటాం కాబట్టి, భద్రాద్రిలో శివుడికి లేడు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి కళ్యాణం ఆడడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలుగా మీరు జోగినిగా మారిపోయారు? నేను గత 11 సంవత్సరాలు 11 ఏటనే నన్ను జోగిని చేశారండి. నాటి నుండి ఈనాటి వరకు మేము ప్రతి సంవత్సరం శివ కళ్యాణము అలాగే శ్రీరామనవమి రోజు ఇక్కడ రావడం జరుగుతుంది. ఏమేం చేస్తారు ఇక్కడ మీరు ప్రధానంగా? ఇక్కడ ప్రతి ఆనవాయితీ మా పెద్దవాళ్ళ నుండి అయితే ఇక్కడికి శ్రీరామనవమి రోజు అలాగే శివ తలవాలని ఉంటాయి. ఆ రోజు మేము వచ్చి దేవుడితో కళ్యాణం చేసుకుంటామండి. ఆ శివుడిలో సగభాగమైన మేము అర్ధనారీశ్వరులము తనతో పెళ్లి చేసుకుని తనలో ఐక్యం కావాలని మా కోరిక. మేము గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము శ్రీరామనవమి కళ్యాణానికి వస్తున్నామండి. మా దాది గురువులు, మా పడదాది గురువులు, మా గురువు గారు ఎలాగైతే అడుగుజాడల్లో ఎలాగైతే సాంప్రదాయం వస్తుందో అదే సాంప్రదాయబద్ధంగా మేము వస్తున్నామండి. మేము మా పిల్లలము, మేము గోదావరికన్ నుంచి 25 మెంబర్స్ వచ్చామండి. మేము మా పిల్లలము దేవుడికి కళ్యాణము జరిగే అనంతరము శివుడికి శ్రీరామచంద్రుడికి కళ్యాణం జరిగేటప్పుడు మేము ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టించుకుంటామండి. ఇలాగ పుస్తలు కట్టించుకొని అండి మేము మా గురువు గారు మా కడతారు, మేము మా పిల్లలు కడతామండి. ఇలా కట్టుకొని ఇక జీలకర్ర బెల్లం ఇలా పెట్టేసుకొని అక్షంతలు లాంటి మేము పోసేసుకొని మేము స్వామివారిని మా శ్రీరామచంద్రుడి అయితే కళ్యాణం అయితే ఎలా అవుతుందో అదే మేము మా పరమశివుడిని మా రూపకరంగా మేము భావించుకొని అర్ధనారీశ్వరుడు అంటే శివుడితో సమానం అండి. అసలు మీరు రెగ్యులర్గా ఏం పని చేస్తుంటారు? ఎన్ని సంవత్సరాలు మారిపోయారు ఇలా? నేను వచ్చేసి మాది గోదరికేనండి. నా పేరు అనుశ్రీ. నేను ట్రాన్స్గా మారి 11 సంవత్సరాలు అవుతుందండి. నేను 11 సంవత్సరాలు అంటే నా చిన్నతనం నుండి మా అమ్మ వాళ్ళతో వచ్చేదండి శ్రీరామనవమికి. ఇలా మారిన కండలు అయితే కంపల్సరీ ఇంకా నేను రెగ్యులర్గా ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండానే వస్తున్నా. మేము ఒక 3 days ముందే వస్తామండి శ్రీరామనవమికి. ఒక 1 week ఇక్కడే ఉండి అమ్మవారికి బోనాలు చేసేసుకొని స్వామివారికి మొక్కులు అప్పేసుకొని మేము ధారణ చేయించుకొని ధారణకి శాంతి పూజ చేయించుకొని ఇక్కడ మళ్ళీ ఏమంటారు ఇక్కడికి వచ్చేసి మేము తలంబ్రాలు పోసుకొని శ్రీరామనవమికి
స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మేము శివుడిని మాలో నిలుపుకొని మేము అదే విధంగా మేము కళ్యాణం చేసుకొని వెళ్తామండి మేము. ఒకవైపు రామ కళ్యాణం జరుగుతూ ఉంటే మరొక వైపు శివుని వివాహం ఆడే సంస్కృతి మాకు కొనసాగుతుంది. అంటే మేము దేశంలో ఎక్కడున్నా కూడా రాములవారి కళ్యాణ సందర్భంగా ఇక్కడ వస్తుంటాము. వచ్చి రామ కళ్యాణం జరుగుతుంటే మేము శివుని వివాహమాడి ఇక్కడ చేస్తుంటామని చెప్పేసి జోగినీలు హిజ్రాలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కవికుమార్తో బాబీ యాదవ్, B6 న్యూస్, వేములవాడ నుండి.